ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తంగా 2260 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికైతే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంది. ఈ వార్త అన్ని ప్రముఖ పత్రికల్లో ఈరోజు రావటం అయితే జరిగింది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి మొత్తంగా 1136 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్కు 1124 ఖాళీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం, మందకొడిగా చదివే పిల్లలకు చదువు నేర్పించడానికి ఈ ఉపాధ్యాయుల నియామకం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎస్జిటి పోస్టులు మనకి ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే కనుక గుంటూరులో ఎస్జిటి పోస్టులు అనేవి అత్యధికంగా ఉన్నాయి. తక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఎస్జిటి పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే తక్కువగా నెల్లూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు అనేవి చూసుకుంటే కనుక అనంతపురంలో ఎస్జిటికి 101 పోస్టులు ఉంటే కనుక స్కూల్ అసిస్టెంట్కి 100 పోస్టులు అనంతపురంలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎస్జిటికి 117 ఉద్యోగాలు ఉంటే కనుక స్కూల్ అసిస్టెంట్కు 82 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరిలో ఎస్జిటికి 127 ఉద్యోగాలు ఉంటే స్కూల్ అసిస్టెంట్కు 151 ఉద్యోగాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. అలాగే గుంటూరులో 151 ఉద్యోగాలు ఎస్జిటికి ఉంటే 98 ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్కు ఉన్నాయి. అలాగే కడపలో 57 ఉద్యోగాలు ఎస్జిటికి ఉంటే 49 స్కూల్ అసిస్టెంట్కి ఉన్నాయి. అలాగే కృష్ణాలో 71 ఉద్యోగాలు ఎస్జిటికి, 89 ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్కి ఉన్నాయి. కర్నూలులో 110 ఎస్జిటికి, 130 స్కూల్ అసిస్టెంట్కి ఉన్నాయి. నెల్లూరులో 63 ఎస్జిటికి, 44 స్కూల్ అసిస్టెంట్కు ఉన్నాయి. ప్రకాశంలో 74, 50. శ్రీకాకుళంలో 71, 109. విశాఖపట్నంలో 59, 52. విజయనగరంలో 45 ఎస్జిటికి ఉంటే 66 స్కూల్ అసిస్టెంట్కు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరిలో 90 ఎస్జిటికి ఉంటే 105 స్కూల్ అసిస్టెంట్కు ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా స్కూల్ అసిస్టెంట్లో ఏమో 1124, ఎస్జిటిలో 1136 ఈ విధంగా విభజించడం అయితే జరిగింది. మొత్తం 2260 ఉద్యోగాలు. సో డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఈ పోస్టుల మీద కూడా దృష్టి పెడితే ఉపాధ్యాయ పోస్టులు మీరు త్వరగా సొంతం చేసుకోగలుగుతారు. దినపత్రికల్లో వచ్చిన ఈ సమాచారం మా టెలిగ్రామ్ ఛానల్లో కలదు. మా టెలిగ్రామ్ ఛానల్లో అనేక ఉద్యోగాల సమాచారం అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లేదా ఈ పేపర్ కటింగ్ సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మా యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.